అవర్ ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 24 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది? బువ్వ కూర అయిందా? పెడతావా లేదా? అయ్యిందయ్యా, ఎప్పుడో అయ్యింది. ఎవరో చుట్టాలు వస్తారన్నారు కదా నీ బిడ్డే. ఇక ఆయన వచ్చినాక అందరం కలిసి కూర్చొని తిందామమ్మా, మీరు మొదలు తినకూరి అని చెప్పింది. ఇక అందుకనే ఆయనము ఆమె చెప్పిన మాట ఈనాలే కదా, లేకుంటే సిర్రు బొర్రు ఆడుతుంది. ఇక మన మీద కోపం ఆడుతుంది. అయ్యా ఎందుకు వచ్చిన బాధ జరుండరాదు. ఆయన ఎవడో వచ్చిండా మరి, ఇంకా లోపలికి వస్తలేడు కదా. ఏమోనే వచ్చినట్టుండు. ఆగు, బయట ఈకలు పక్కపక్కలు నవ్వుకుంటా ముడుచుకుంటా మాట్లాడుతురు. ఎట్లా పాడైంది ఆడు. పెళ్లి కాని పోరంతో ఈ పొల్లకు ఏం పానో నాకు ఏం అర్థమైతలేదు. ఇప్పుడేమన్నా గట్టిగా అందునా ఇక సీరియస్ అయితట్టే ఉంది. ఏంది నాయన, పెళ్ళైన పొల్ల మీద గట్ల సీరియస్ అవుతావు అని గట్ల పంచాది పెట్టుకుంటది. ఎందుకు వచ్చిన బాధ కానీ కాదే, చేసుకున్న మొగని రప్పించుకుంటారు అత్తగారింటికి కానీ ఆడోడో మన ఇంటికి రావడం ఏంది, ఈమెతో మాట్లాడుడేంది, ఆంటోని కలిసి కూర్చొని మనం తినుడేంది, నాకు ఎక్కడా అర్థమైతలేదు. ఏంది కథ, నీకేమైనా అర్థమవుతుందా చెప్పు. నాకేం అర్థం కాదయ్యా నీ బిడ్డ గురించి. పెళ్లి కాకముందుకు ఒక సింత ఎగుతుట్టిమి దాంతో దాని పాడగాను. ఇప్పుడు చూడు ఈ బాధ పాడగాను. మనకు ఆ బాధ ఓనట్టే ఉందయ్యా. ఎక్కడికి దాపరిచ్చిందో ఏం కథను. అదే మన చిన్న బిడ్డ అయితే భయం చొప్పున బుగులు చొప్పున బతుకుతుంది. ఇక అమ్మాయి మీద చాలా ప్రేమ ఉంటది, భయం ఉంటది. గట్ల ఉండాలి కానీ ఈ పుల్లకైతే ఏమని భయం లేదు, ఏం లేదు. అవో నా మొగడు చూస్తే ఏమనుకుంటాడు, మా ఊరోని రప్పించుకొని ఇట్లా మాట్లాడుతున్నా, నలుగురు చూస్తే నవ్వుల పాలు కాదానికి ఇంత భయం లేకుండా వచ్చిన ఈ పొల్లకు. ఓ అక్క ఉన్నరానే? ఆ ఉన్నమే. ఏమైంది పొద్దుగాల వచ్చినావు? కాదవ్వా, పండుగ పూట ఇంటి ముందు కలర్లేసి ముగ్గులేయలేదేంది? ఆడవిల్ల ఉన్న ఇల్లేనాయే. ఏమో చెల్లే, నా బిడ్డ గురించి తెలుసు కదా, పొద్దెక్కిందాక వంటది. ఇక పిల్ల సోయి ఉండదు, తల్లి సోయి ఉండదు, ఎవరు సోయి ఉండదు. ఆమె లేటుగా వండుకుంటది, ఫోన్లలో మునుగుతుంది. ఎప్పుడు వండుకుంటదో ఎప్పుడు లేస్తుందో ఆమెకి ఏరక చెల్లే. ఏమంటట్లేదు. ఇక నేనే పొద్దున మబ్బులు లేచిందని ఇక ఆకిలంతా ఊకి సాంపి చల్లి వాళ్ళకి ముగ్గులు పెట్టి ఆగో వచ్చి రాని ముగ్గు పెట్టిన చెల్లి ఏం చేయాలి. ఇక ఆ మేనేజర్ అమ్మను లేపితే సీరియస్ అయి పాడైతుంది. ఎప్పుడన్నా లేవని ఏమన్నా ముఖాలు కడుక్కొని ఏమన్నా వేసుకొని అని ఊకుంటే ఆగో ఇప్పుడు లేచి మెల్లగా పండ్లు తోముకుంటే బయట నిలబడ్డే చెల్లి. ఏమన్నా అంటట్టుందా చెప్పు. ఇంటి ఆడవిళ్ళను ఇక నిమ్మలంగా ఉండనీయకుండా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాక గిట్ల బదలాం చెప్తుర్రు, అమ్మ పని చెప్తుర్రు అని గట్లా బదలాం చేస్తారని నేను ఒక్క మాట చెప్తలేను, ఒక్క పని గిట్లా చెప్తలేను చెల్లి. అదేంది మీ అల్లుడు వచ్చినట్టుండు కదా అక్క, మీ అల్లునితో జోరుగా నిలబడి మాట్లాడుతుంది కదా. ఇక అల్లుని ముందు బిడ్డని ఏమనలేము. ఇక ఇద్దరికి మర్యాదలు చేయాలి కానీ ఏం చేస్తాం, పటు పోని పోని తీయి. ఆయన మా అల్లుడు కాదు చెల్లే. ఇక మా అల్లుడు చాలా బిజీ ఉంటాడు. ఓ అమ్మో, ఆయనకు లీవులే దొరకాయి మా ఇంటికి వద్దామంటే. ఎప్పుడు నిమ్మలంగా వచ్చి 2 రోజులు ఉండిపోయేది లేదు, ఏం లేదు. పని పని అనుకుంటా పొద్దుగాల పోతాడు, చీకట్లకు వస్తాడు. ఇక ఆయన మా అల్లుడు కాదు చెల్లి, వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడంట పిల్లగాడు. మరి ఏమైతాడో చుట్టాలు అవుతట్టురు. అరే గట్లనా అవ్వ, మీ అల్లుడేమో అంత క్లోజ్ గా పక్క పక్క నిలబడి చేతులు చెయ్యేసి మాట్లాడుకుంటురా నేను అనుకున్నా. అయ్యో ఇంటి పక్కోళ్ళా? అబ్బా ఇంటి పక్కోళ్ళు అయితే ఏముందమ్మా, గంత క్లోజ్ గా మాట్లాడుతందుకు. ఆ మొగంతో మాట్లాడినంటే మాట్లాడుతుంది. ఇక గసంటి మాటలు మాట్లాడితే మమ్మల్ని బదలాం చేస్తారు కానీ మనకెందుకు వచ్చిన బాధ. సరే సరే అవ్వ పొయ్యి వస్తా తీయి. ఆగో చూసినావా అయ్యా, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అని అంటే ఈ పుల్లకి ఏమైనా దమా పని చేస్తుందా? అందరు చూస్తట్టు గట్లా బయట నిలబడి బాజార్లో మాట్లాడితే ఎంత గలీజ్ ఉంటది. అందరు చేసుకున్న మొగంతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుందని ఎంతమంది అనుకుంటారు అయ్యా. ఈ పొల్లకు తెలియక మొగడే అని అనుకుంది. కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, మొగన్ని పెట్టి ఎవరితో మాట్లాడుతుందో ఈ పొల్ల అని 10 మంది 10 రకాలుగా అనుకోరా చెప్పు. ఈ అమ్మ ఈ పొల్లతో పెద్ద కర్మ వచ్చి కలగబడ్డది మనకు. అమ్మా వంట కూడా అయిందానే? ఆగో గీననే, చిన్న అంటే గీననే అమ్మా. చూడు ఎంత అందంగా ఉన్నాడో. అయ్యో గీన అందంగా ఉంటే మనం ఏం చేద్దామమ్మా, ఆయన అందంగా ఉంటే మనకెందుకు కానీ. చేసుకున్న నీ మొగడున్నాక అల్లుని గురించి గొప్పగా చెప్పు, ఎంత అందంగా ఉండని. గాన గురించి చెప్పుకుంటా మురుగు గాని గీన ఎవరో గురించి గొప్పలు చెప్పుడు ఎందుకమ్మా బిడ్డ, అవసరమా చెప్పు. అట్లా కాదమ్మా, చిన్న చాలా మంచోడు. గీసొంటల్లుడు మీకెందుకు దొరకపాయని నాకు మస్తు బాధ అనిపిస్తుందమ్మా. గా పాస్మల్లుడు కర్రోడు నా మొగడు లెక్క దొరికినందుకు నాకు చాలా బాధ అవుతుంది. ఆగో ఈ పిల్లగానికి ఇంకా పెళ్ళే కాలేదు. గీసొంటి మంచి సంబంధాలు చూడక గా ఇంటికి నన్నెందుకు అంట కట్టిర్రే. ఏ మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ, ఏమన్నా అర్థం కల్లా మాటలు మాట్లాడుతున్నావా? అవ్వ అర్థం తప్పిన మాటలు మాట్లాడి ఎందుకమ్మా లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు. నడు నడు బువ్వ పెట్టి ఇంత తినిపించి పంపిద్దాం గాని నాడు కూర్చోబెట్టు. అయ్యో గట్ల సీరియస్ కాకూరత్తమ్మా, మీ బిడ్డ చాలా మంచిది. ఇక మీ గురించి ఎప్పుడు గొప్పలే చెప్పుకుంటది.
మా అమ్మ చాలా మంచిది, మా అయ్య చాలా మంచోడు, నన్ను ప్రేమగా చూసుకునేది అని మస్తు చెప్తది అత్తమ్మ. ఎందుకు అత్తమ్మ చిన్నదానికి గట్ల సీరియస్ అవుతుర్రు? అదేందయ్యా, ఎవరో నువ్వు మాకు ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఎవరో ఇట్లా తెలియదు, అత్తమ్మ అని వరుసలు గప్పుడే కలుపుతున్నావేంది? గట్ల కాదు మామ, మీ అల్లుడు నాకు అన్న అవుతాడు, ఇక అన్నోళ్ళ మామ నాకు ఏమవుతాడు, అత్తమ్మ మామయ్యనే అవుతారు కదా, ఇక అత్తగారు లెక్కనే అనుకో గాని. ఎందుకు మామయ్య, మనం మనం చుట్టాలమే అవుతాము, ఎందుకు అట్లా సీరియస్ అయి మాట్లాడుతుర్రు? సరే సరే కడుకోపో అయ్యా, తిందువు గాని. అన్నం ఇట్లా పెట్టుకురావే, తింటారేమో. ఏంటి సరే, నేను అప్పుడే చెప్పిన మీ ఇంటి దాకా రాను, మీ వాళ్ళు సీరియస్ అయితే మంచిగా ఉండదు, ఇక వాళ్ళు డౌట్ ఇట్లా పడతారేమో అనుకుంటే ఏం కాదు ఏం కాదని నన్ను ఈడి దాకా రప్పిస్తుంది. ఇక చూసినావా, మీ నాయన ఒక దిక్కు సీరియస్ అవుతుంది, మీ అమ్మ ఒక దిక్కు సీరియస్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎట్లుండాలి సరే? అబ్బా నాడు బయటకు పోదాం పా, బండి తీసుకొచ్చిన అందుకే గిసొంటివి ఏమన్నా ఎదురైతే ఏమో అని. ఇక పా ఏడికన్నా తీసుకుపోతావా? అబ్బా నా బాధను అర్థం చేసుకోవచ్చున్నా, ఎట్లా అట్లా కొద్దిసేపు ఉండు, నిన్ను చూసినాక నా పానము ఎంత హాయిగా ఉంది తెలుసా. అబ్బా చాలా సంతోషంగా ఉంది. నిన్న మొన్న తిందామన్నా తిండి పేకి పట్టలేదు, తినబుద్ధి కాలేదు, నా పానం అంతా నీ మీదనే ఉంది. ఇయ్యాల చూడు నీ ముఖం చూసినాక నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. అబ్బా ఎవరేమనుకున్నా సరే, ఇక నువ్వేం భయపడకుండా ధైర్యంగా ఉండి చిన్న, కొద్దిసేపు నిన్ను చూసుకుంటా గట్లనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు బయటికి పోంత సీన్ లేదు, అక్కడ పరిస్థితులు బాగలేవు చిన్న. సడన్ గా మా ఆయన వచ్చిందనుకో మళ్ళీ ఎక్కడ పోయింది అని అంటే ఏమని చెప్తారు? లేనిపోని డౌట్లు ఎందుకు చిన్న, మళ్ళీ మా వాళ్ళకి గిట్లా డౌట్ వస్తుంది. సరే నిమ్మలంగా కొద్దిసేపు ఉండు చిన్న, ఇంత వండి పెట్టింది కదా తిని జరసేపు నిమ్మలంగా మాట్లాడిపోదు కానీ ఏం భయపడకు, ఏం కాదు. అబ్బా నా మెంటల్ ఖరాబ్ అవుతుంది, ఏం చేయాలి ఇక్కడ? నీ వాళ్ళు ఎవరయ్యా, నువ్వు అల్లుడు లెక్క మాట్లాడుతున్నావు, మా అల్లుడు కాదు కథ కాదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వేమో ఏం కాదు ఉండు, అంత మా ఊళ్ళే, మా ఊళ్ళు డౌట్ ఏం పడదా నువ్వు అంటున్నావు. ఏం చేయాలి ఏం కథ నాకు ఎక్కడ అర్థమైతలేదు కదా. ఏం కాదులే. అబ్బా అల్లుడు ఈయనని అంటే ఎంత బాగుందో. ఊహించుకుంటేనే ఆ కథ వేరుంది చిన్న. నిజంగా నన్ను చేసుకున్న మొగన్వి నువ్వే అయితే ఎంత బాగుంటుండేనో. గడికి ఒకసారి నిన్ను తీసుకొని మా ఇంటికి వస్తుండే, మా చుట్టాలల్లో నిన్ను మా ఆయన అని 10 మందిని చూపిస్తుంటుండే. అబ్బా గా పాస్మన్లోని కర్రోని వేసుకొని నేను ఎన్నడూ చుట్టాలల్లో కలవకపోలేదు, ఎవరికి తెలియకపాయే మా ఆయనని. ఆయన నా మొగుడని చెప్పుకోవాలన్న నాకు చాలా సిగ్గైతది. ఛీ. పోని మేడం గారు, అంత ఫ్రస్ట్రేషన్ కాకురి కానీ, ఇక దేవుడు ఎట్లా రాత రాస్తే గట్లనే జరుగుతుంది కదా, పోని పోని తీ. సరే సరే గాని నా పానం ఒప్పుతలేదు చిన్న. కొద్దిసేపు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోవాలనిపిస్తుంది కానీ కాని పని. సరే సరే, మన ఊరికి వచ్చినాక ఎప్పుడైనా టైం దొరికితే చెరువు కట్ట కాడికి పోయి కలుసుకొని కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుందాంలే. ఇప్పుడు నిన్ను చూడుడే చాలా గొప్ప. సరే సరే కడుకున్నావు కదా, తిందాం కూర్చో. ఇప్పుడే వద్దు సరే, మీ అమ్మకు ఇప్పుడే అన్నం పెట్టొద్దని చెప్పు, కొద్దిసేపు ఆగు, అగో గా మంచం మీద కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు ఇంకా. ఏం చెప్పమంటావు సరే, గీసొంటి అందమైన భార్యను నాకు ఇస్తే బాగుండు, ఎవనో అంటగట్టిండు. అబ్బా నా అత్తగారింటి కాడ నా పెళ్ళాన్ని పక్కకేసుకొని మంచం మీద కూర్చున్నంటే గా ఊహించుకుంటేనే ఎంత బాగుందో. నీ అవ్వ ఏం చేస్తాం, గా దేవుడు నా తలరాత ఉల్టా రాసినట్టుండు పా. నీ ఒక్కని రాతనే గట్ల రాయలేదు, నా తల రాత ఇట్లా ఉల్టా పల్టా రాసిండు, అందుకే నా బతుకు ఆగమైపోయింది. గీసొంటి మొగడు నాకుండి నా మొగన్ పక్కన నా అమ్మగారింటి కాడ ఉన్నా అంటే అబ్బా గా ఊహించుకుంటేనే ఎంత బాగుందో. నీకేంది మేడం, నువ్వు ఉన్నన్ని రోజులు నాతోని ఉంటావు, తర్వాత నీ మొగంతోని హాయిగా బతుకుతావు. ఇక గింత అందమైన భార్యను ఎందుకు మిస్ చేసుకున్నారా, ఈ పిల్ల ఎంత బాగుందని నేను జీవితకాలం బాధపడాల్సి వస్తుండొచ్చు. నువ్వు ఒక్కనివే కాదులే, ఆ బాధ నాకు కూడా ఉంటది. నేను రోజు ఎంతెంత బాధపడతానో, నిమిషం నిమిషము చాలా బాధపడి మస్తు కుమిలిపోతా ఉంటా. నా బాధ నీకేమెరక చిన్న. నువ్వు ఎప్పుడు గిసొంటి మాటలే మాట్లాడతావు. నాకు నీ మీద ప్రేమ ఉండదు అనుకుంటున్నావా? ఎప్పుడు నీ గురించి పదే పదే ఆలోచించుకుంటూ ఉండేదాన్ని, నన్ను చీప్గా తీసి పడేస్తావు కదా నువ్వు. అబ్బా సారీ, నువ్వు ఇట్లా మాట్లాడకు, నిన్ను పక్కన పెట్టుకొని ఇట్లా చేతు పట్టుకోకుండా దూరం దూరం కూర్చొని మాట్లాడాలంటే నా నుంచి అయితలేదు, నా వల్ల అయితలేదు. ఇక మా అమ్మ పెళ్లి చేసుకోరా నాయన లేనిపోని బదలాం లేపుతురు ఊర్లల్లని, మా అమ్మ నన్ను చంపుతుంది. ఇక సరిత లాంటి పిల్లని తీసుకురావే వేసుకుంటానంటే, ఆ అదేంద్రా గసొంటి పిల్లనే కావాలంటే గాపోలనే వేసుకోకపోయినావు, మరి పెళ్ళైనాక దానసొంటి పిల్లనే కావాలనంటే ఏడికేం తేవాలని కథ బాగుందని జాడకట్ట మలిపి మలిపి కొడుతందుకు నా మీదికి వస్తుంది సరి. ఏమో పా, ఏం చెప్పేటట్టు లేదు, ఏం అనేటట్టు లేదు. ఈ సంబంధము ముందే ఎరికైతే నిన్నే వేసుకుంటుంటే. అబ్బా దేవుడా ఏం చేయాలి ఇప్పుడు?
ఈ అవ్వ పెళ్ళి అయితే లేదు పెళ్ళి అయితే లేదని మా అమ్మ మా నాయన ఎంతో బాధపడి పెళ్లి చేస్తే పిల్ల పుట్టింది. పిల్ల పుట్టినాక ఇంకేం చేయలేం కానీ ఉన్నన్ని రోజులు నాతోనే ఉండు చిన్న. తర్వాత నీ పెళ్ళాన్ని వేసుకొని ఆమెతోని సంసారం చేయదు కానీ నన్నైతే దూరం పెట్టకు చిన్న. డాడీ ఛీ నువ్వా? నువ్వేంద్రా మా అమ్మమ్మ ఇంటికాడ నువ్వు? మా డాడీ వచ్చిండని ఎవరెవరో చెప్తే మా డాడీ నిజంగా వచ్చిండని ఉరుకొచ్చినా కదా. ఫు. అయ్యో స్వీటీ స్వీటీ, నీకోసము పెద్ద స్వీట్ బాక్స్ తీసుకొచ్చిన దాదా. అదేంది సరి, స్వీటీ నా ముఖం మీదనే తూ అని ఉంచుకుంటా పోతుంది. ఏమైంది? ఇన్ని రోజులు మంచిగానే ఉండే, మంచిగానే మాట్లాడుతుండే నాతోని. ఆ పెద్దగా అవుతుందనా గట్ల సీరియస్ అవుతుంది? ఇక స్వీటీకి గిట్ల డౌట్ వచ్చిందా ఏంది మన మీద? అబ్బా రావచ్చులే, వస్తే ఏమైతుంది? ప్రతి దానికి భయపడుకుంటుంటావేంది చిన్న? ఇంకా చిన్న పిల్లకు భయపడతావేంది నువ్వు? అంతే అంటవా? నీకు ధైర్యం బాగా ఎక్కువైందిలే. చిన్న నీ పక్కన గిట్లుంటే నాకు ఉండాలనిపిస్తలేదు చిన్న. అబ్బా ఏం చేయాలరా దేవుడా, అసలు ఎంత ఆపుకుందామన్నా ఆత్రుత ఆగుతలేదు. అరే ఏంది సరి, మనం నలుగుట్లున్న సంగతి మర్చిపోయినవా? సాటుగా ఉన్నట్టే అట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది అని అంటే ఎట్లా చెప్పు? ఎవరన్నా చూస్తే మంచిగుండదు. అయ్యో దేవుడా, ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు, ఎవరన్నా చూస్తే ఎట్లా అని మంది కోసం బతుకుడే అయిపోతుంది నా బతుకు పాడుగాను. మందందరికి భయపడి బతకాలి ఈ బతుకు. మరి మనము చేసుకున్న ఆలుమొగలం కాదు కదా సరి, లేకుంటే ఎట్లున్నా నడుస్తుంది, ఎవరున్నా ఏం మాట్లాడుకున్నా నడుస్తుంది. కానీ ఇప్పుడు గసొంటి నడవవు కదా, అందుకే జాగ్రత్తగా భయం చొప్పున ఉండాలి. ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు సరి, నలుగుట్ల నవ్వుల పాలైతట్టు ఇజ్జత్ తీసుకునే శాతాలు చెయ్యొద్దు. ఇక లేక లేక రాక రాక మీ అమ్మోళ్ళ ఇంటికి పిలిచినావు నన్ను, ఇక నాతోని నీ ఇజ్జత్ పోయిందనుకో గలీజ్ ఉంటుంది, మళ్ళీ మీ అమ్మగారు ముఖం గిట్లా చూడకుండా అవుతావు. అందుకే ఎందుకు వచ్చిన బాధ, గీడున్నప్పుడు సప్పుడు చేయకు. జరా నిమ్మలంగా డౌట్ రాకుంటుందాం. తర్వాత మన ఊరికి వచ్చినాక మనం చేసేది చేద్దాం. అబ్బా నా కళ్ళ ముందట నిన్ను పెట్టుకొని ఆపుకోవాలంటే నా వల్ల కాదు చిన్న, అస్సలు అయితలేదు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం దగ్గరికి రావా, నిన్ను ముట్టుకొని. అబ్బబ్బా ఏదేదో అనిపిస్తుంది చిన్న. మా ఆయనతోని పక్కన ఉంటే అసలు పక్క నుంచి ఎప్పుడు లేవాలరా నాయన అన్నట్టు అనిపిస్తుంది. అదే నీ పక్కన ఉంటే చూడు ఎంత హాయిగా ఉందో. అరే ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు సరి, మీ నాయన మీ అమ్మ ఇంట్లోనే ఉన్నారు కదా, ఆ సంగతి మర్చిపోయినావా ఏంది? అబ్బబ్బబ్బా నా పానం ఆగుతలేదు చిన్న, నన్ను కొంచెం ఇట్లా అర్థం చేసుకోవేంది? అబ్బా దేవుడా, ఎప్పటి నుంచో ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాము, ఒక్కటి ఇట్లా సక్సెస్ కాలేదు. ఏదో రాక రాక రమ్మంటే మా ఇంటి దాకా వచ్చినవు, నిన్ను ముట్టుకోకుండా నా కళ్ళ ముందట నిన్ను పెట్టుకొని ఎంతసేపు చూడాలి చిన్న? అబ్బా అంతే అంటవా? ఇక మీ అమ్మ మీ నాయన లోపలికి పోయినారు కదా, కొంచెం టైం పడతట్టుంది. మరి ఏమంటావు చెప్పు? ఏముంది అనేది, కొంచెం దగ్గరికి జరిగితే అబ్బా చేతులా చెయ్యేసి మాట్లాడాలని ఉంది చిన్న. అంతే అంటావా? ఇగో నీకోసమే సరి, చేతిలో చెయ్యేసి మాట్లాడు కొద్దిసేపు, మళ్ళా దబ్బున ఎవరన్నా వస్తారు చూడు. ఓ రాములు ఉన్నవానే? ఓ సీనామతి పాడుగాను, బిడ్డే అమ్మగారింటికి వచ్చినట్టుంది. ఆ అల్లుడు గిట్ట వచ్చినట్టుండు, బిడ్డ అల్లుడు సరసాలాడుతున్నప్పుడే కరెక్ట్ టైంకి నేను రావాలనా? అయ్యయ్యో సారీ సారీ, సరిదమ్మ బుజ్జమ్మ ఎప్పుడు వచ్చినావు బిడ్డ, చూసుకోలేదురా, చాలా డిస్టర్బ్ చేసినట్టునా నిన్ను నీ మొగన్ని. ఆ ఏమైందవ్వా కూతేసినావు? ఏం లేవే రాములు, నీ అల్లుడు నీ బిడ్డే సరసాలాడుతున్నట్టు ఇక నేను టయానికి వచ్చిన. అయ్యో తప్పైంది తల్లి, జర అసుంటా బయటి దాకా రావే, జర పనుంది మాట్లాడాలి. ఈ బిడ్డ నీ అల్లుడు చాలా బిజీగా ఉన్నారు కదా, గాల ముందు మనం ఎందుకు మాట్లాడుకుంటాం, జర బయటి దాకా రా చెల్లే. ఓ అక్క ఏం మాట్లాడుతున్నావు? నా అల్లుడు గాయ కాదు, ఇక మా సరితమ్ముళ్ళ ఇంటి పక్కకుంటారంట, జర చుట్టాలు అవుతారంట, దూరపు చుట్టాలు. ఇక పోరగాడు వచ్చిండు, ఇంత అన్నం అన్న వండి పెడితే తీరిపోతాడేమో అని ఇక కూర ఉడుకు చేస్తున్నాక నువ్వేంటి చూసి చూడక అల్లుడు బిడ్డ సరసాలాడుతున్నాని ఎంత నోటుకొస్తే అంతనే మాట్లాడుతున్నావేంటి? చూసి మాట్లాడాలక్కో. బోసిని దీని ఇంట్లో మన్ను పోయ్యా, నా కల్లార నేను చూసిన ఇద్దరు ఆలు మొగలు లేక సరసాలాడుతున్న సంగతి నా కల్లార చూసినాక ఇదేంటి నా అల్లుడు కాదు ఇంటి పక్కన చుట్టాలైతారు, ఏం మాట్లాడుతున్నావు, కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా, చూసి మాట్లాడడానికి ఎంత నోటికొస్తా అంతనే మాట్లాడుతుందేమే, నన్ను అవలేదాన్ని చేస్తుంది అయ్యేంది ఇది? ఓ అక్క ఏమైంది? నేను చెప్పిన మాటకు షాకు తిన్నవా? ఇంకా తగ్గలేదా? నోరొప్పలిచ్చుకొని బాగానే నిలబడ్డావు కానీ నడు నడు బయటకు పోయి మాట్లాడదాం. ఈ చిత్రం పాడుగాను, బిడ్డ ఎటువంటి కథలు పడుతున్నాయి, ఈ బద్మాసి చూసినవా? సాటుగా సాటుగా దాచిపెట్టి చేస్తున్నట్టుంది. అయ్యా చిన్న, మా అమ్మకు మన మీద డౌట్ వచ్చినట్టుంది కదా. అవును సరే, నేను చెప్తే నువ్వు విన్నవా చూడు, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు అని అంటే ఎవరో ముసలిది వచ్చింది దాని కంట్ల పడితిమి. అయ్యయ్యో మీ అమ్మ కంట్ల పడ్డము, మీ అమ్మగా ముసలి దాని ముందు ఏం అనలేక మూసుకొని ఉన్నది.
ఇక ఇంటికి వచ్చినాక లోపలికి వచ్చినాక ఏమని అంటది తల్లి, నాకు అన్నమొద్దు సున్నమొద్దు, నేను మా ఇంటికి మా పోతా, మన ఊరికి వచ్చినాక మళ్ళీ కలుసుకుందాంలే. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది ఇలా వీడియో ఇక రేపు మార్నింగ్ వీడియో కంటిన్యూషన్ పార్ట్ మీ ముందుకు వస్తాము. ఇంకా అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటుంది దోస్తులు. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు లెంత్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. సరే దోస్తులు, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసి ఉండండి, వీడియో సపోర్ట్ చేస్తూనే ఉండండి. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.